ఈ వాక్యములో రాయబడినటువంటి మాట, మొదటి మాట ఏంటంటే కరువు, తరువాత నశించిపోవడం, తరువాత అవమానం, తరువాత విలువలేని జీవితం. ఈ 4 విషయాలు స్పష్టముగా దేవుడు అక్కడ రాశాడు. ఎందుకు ఆ మాట రాశాడు అంటే, దేవుడు ఒక తోటను ఏర్పాటు చేశాడంట. దేవుని బిడ్డలారా, ఆ తోటలో ఎవరైతే నిలవబడతారో, ఆ తోట యందు ఎవరికైతే ఆసక్తి కలిగి ఉంటుందో, ఆ తోటను ఎవరైతే ఈ లోకములో ప్రేమిస్తారో, ఆ తోట ఎడల ఎవరైతే భయము భక్తి కలిగి సాగిపోతూ ఉంటారో, దేవుడు గుర్తు చేసేటటువంటి మాట ఏంటంటే, మొదటిది వారి జీవితంలో కరువు అనేది రాకుండా సహాయం చేస్తాడంట. రెండవది, ఆ కుటుంబాలలో ఎట్టి పరిస్థితుల్లోనూ నశించిపోకుండా అలాంటి కుటుంబాన్ని దేవుడు కాపాడేవాడంట. మూడవ మాట ఏంటంటే, ఎన్ని నిందలు, అవమానాలు, అవరోధములు ఎన్నో మనిషి జీవితంలో కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆ తోటలోనే ఉండి వారికి సహాయం చేస్తూ వస్తాడంట. తర్వాత ప్రఖ్యాతిని 4వది దేవుడిస్తాడంట. హల్లెలూయా. ఆ తోట ఏంటంటే దేవుని యొక్క సంఘము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సంఘములో ఎవరైతే నాటబడతారో, ఎవరైతే పెరుగుతారో, దేవుని సంఘమును ఎవరైతే అంటు పెట్టుకుని ఆ సంఘము యందు ఆత్మీయతలో ఎదుగుతూ ముందుకు సాగుతారో, దేవుడు ఆ తోటలో ఈ 4 విషయాలను ఏర్పాటు చేసి పెట్టాడు. సో ఈరోజు ప్రజలు ఎక్కడ చూసినా కరువుతో బాధపడుతూ ఉన్నారు. అనేకమైనటువంటి ఇబ్బందుల గుండా ప్రజలు వెళుతూ ఉన్నారు. దేవుని రక్తములో కడగబడి ఉన్నప్పటికీ, బాప్తిసమును తీసుకున్నప్పటికీ, యేసే నా దేవుడని ఆరాధిస్తూ ఉన్నప్పటికీ ఇంకా ప్రజలు పేదరికములోనే నలిగిపోతూ ఉన్నారు. దేవుడు చెప్పాడు, నేను ఐశ్వర్యవంతుడను, శ్రీమంతుడైనటువంటి దేవుడను అని చెప్పాడు. కానీ ఆ శ్రీమంతుడు అయినటువంటి ఆ దేవుని బిడ్డలు ఆ యొక్క ఐశ్వర్య సంపదలోకి రాలేక ఇంకా వెనుకడుగు వేస్తూ అలాగే ఈ లోకములో కొనసాగుతూ ఉన్నారు.